మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించి వారం దాటినా మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం కుర్చీ దాదాపుగా ఖరారు కావడంతో ఆయన ఈ నెల 5న మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. మరోవైపు శివసేన నాయకులు మాత్రం ఏక్నాథ్ షిండేనే సీఎం కావాలని ఇప్పటికీ పట్టుబడుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ త్వరలో జరిగే సమావేశంలో ఫడ్నవీస్ ను శాసనసభ పక్ష నేతగా ఎన్నిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఏక్నాథ్ షిండే కూడా బీజేపీ నిర్ణయానికి మద్దతు ఇచ్చినట్లుగా వెల్లడించారు. మరోవైపు కొత్త ప్రభుత్వం రూపుదిద్దుకుంటున్న తీరు పట్ల తాను సంతోషంగా లేరనే ఊహాగానాల మధ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రి శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తీవ్ర జ్వరంతో ఉన్న ఆయన ఆదివారం ముంబైకి వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ నాయకత్వం తీసుకున్న సీఎం పదవి నిర్ణయం తనకు శివసేనకు ఆమోదయోగ్యమైందని డిక్లేర్ చేశారు. తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. అయితే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందే మరో పేరు తెరపైకి వచ్చింది. ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే డిప్యూటీ సీఎం అవుతారన్న ప్రచారం ఊపందుకుంది. మరోవైపు అజిత్ పవార్, ఎన్సీపీ నేతలు కూడా ఈ నిర్ణయాల విషయంలో సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. అయితే 288 అసెంబ్లీ స్థానాల్లో 230 స్థానాలను మహాయుతి గెలుచుకోగా బీజేపీ 132 స్థానాలు, శివసేన 57, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ 41 స్థానాలను గెలుపొందాయి.